హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల డెత్ గేమ్. ఆరతి మూర్తి గారు రచించారు. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. నాంది. అది దండకారణ్యం, లోతట్టు ప్రాంతం, దట్టమైన అడవి ప్రదేశం, క్రూర మృగాలతో, విష కీటకాలతో నిండుండే మరో లోకం అది. అనుక్షణం భయం, ఆందోళనలతో బ్రతకవలసిన ప్రదేశం అది. ఏ క్షణాన ఏం జరుగుతుందో, ఎప్పుడు ఏ రూపంలో ఎలా ప్రాణాపాయం ఎదురవుతుందో ఊహించడానికి సైతం అలవికాని భయంకర ప్రదేశం. ఇంకా ఎంత దూరం? నడుస్తూనే ఆమె చెయ్యి పట్టుకుని మీదకి లాక్కుంటూ అడిగాడతను. అబ్బబ్బా, నీకెప్పుడు ఆతృతే. అదే వద్దని చెప్పేది. ఇదిగో వచ్చేసాం. ఇంకాస్త దూరం నడిస్తే సరిపోతుంది. అతని చేతిని సున్నితంగా విడిపించుకుని పక్కకు జరుగుతూ అందామె. ఏం కాస్త దూరమో ఏమో, నా ప్రాణాలు తోడేస్తున్నావు. ఒంటరిగా ఉండి నీతో ఇంత ఎడబాటుని ఎలా భరించగలను? మారం చేస్తున్నట్టుగా అన్నాడతను. ఆమె జవాబుగా కిలకిలా నవ్వి ముందుకు దారి తీసింది. చేసేది లేక ఆమెను అనుసరించాడు. అతడి మనసంతా తీయటి బాధతో మూలుగుతోంది. మరి కాస్త దూరం నడిచాక గుబురు చెట్ల మధ్య వలయాకారంలో ఉన్న ఖాళీ ప్రదేశం ఎదురైంది. ఎవరో చక్కగా చెట్లన్నీ నరికి నేలను చదును చేసి ఉపయోగానికి సిద్ధం చేసినట్టు ఎంతో నీటుగా ఉంది ఆ ప్రదేశం. ఇదిగో వచ్చేసాం. ఆమె ఆ మాట అండం ఆలస్యం. ఒక్కసారి సుడిగాలిలా ఆమెను హత్తుకున్నాడు. ఆమె కూడా అతడి ఉద్రేకానికి ఎదురు చెప్పలేదు. అతడు ఆవేశంతో ఆమె ముఖం నిండా ముద్దుల వర్షం కురిపించాడు. వాళ్ల ఏకాంతాన్ని చూసి సిగ్గుపడిన పున్నమి జాబిల్లి నల్లటి మబ్బు పరదాల చాటుకి వెళ్లిపోయాడు. ఒక్కసారిగా చీకటి ఆవరించిందా ప్రదేశాన్ని. ఇక్కడ ఏ పురుగు పుట్రగాని ఉండవు కదా. నీ దగ్గరికి రావాలన్న ఆతృతతో బాణాకర్ర గాని విల్లంబులు గాని వెంట తెచ్చుకోవడం మరిచిపోయాను అన్నాడతను, ఆమెను తన గుండెలకు బలంగా అదుముకుంటూ. మరింతగా అతడి ఎదలో గువ్వలా ఊదిపోయిందామె. నీకు అటువంటి భయమేం అక్కర్లేదు మామా. ఇది సీతమ్మ వారు వనవాసం చేసినప్పుడు స్నానం చేసి బట్టలారవేసుకున్న స్థలం అంటారు. ఇక్కడికి ఎటువంటి విష కీటకాలు, క్రూర మృగాలు రావట. అసలు ఈ ఖాళీ ప్రదేశం చూసావా? ఎంత దట్టమైన అరణ్యంలో ఎవరో కష్టపడి తయారు చేసింది కాది చోటు. స్వయంగా వెలసిన చోటు. పరమ పవిత్రమైన ప్రదేశం ఇది. ఈరోజు నిండు పున్నమి. పున్నమి నాడు మనువాడితే ఆ జంట నూరేళ్ల పంటగా ఉంటుందని కదా మన గూడెం నమ్మిక అంటూ అర్ధోక్తిలో ఆగిందామె. అంటే అర్థం కాక అయోమయంగా అడిగాడతడు. మొద్దుమొహం, నీకేం అర్థం కాదు. అతడి ముక్కును వేళ్ల మధ్య ఇరికించుకుని ఆడిస్తూ కిలకిలా నవ్విందామె. సరిగ్గా చెప్పు. అసలే అర్థం కాక ఏడుస్తుంటే మధ్యలో నీ దిప్పుడేంటి? ఆమె చేతిని తోసేస్తూ అసహనంగా అడిగాడతను. ప్రేమించిన మనిషి కోసం స్త్రీ ఎంతగా తెగిస్తుందో అమాయకుడైన ఆ ఆటవికుడికేం తెలుసు? ఈరోజు మన మను మామ తలదించుకుని సిగ్గు మొగ్గలవగా ముకుళించుకుపోతూ అందామె. మబ్బుల్లోంచి బయటపడ్డాడు చంద్రుడు. ఒక్కసారిగా ఆ అడవంతా పుచ్చపువ్వులాంటి వెన్నెలతో మెరిసిపోయింది. సంతోషం ఒక్కసారిగా అతడి గుండెల్లో నుండి ఎగదన్నింది. ఆమెను ఒడిసి పట్టుకుని గుండెలు కదుముకుంటూ నిజంగా అడిగాడతడు. సిగ్గుతో మరింతగా అతడి ఎదలో ఒదిగిపోతూ తల ఊపిందామె. ఉన్నట్టుండి ఆమెను వదిలేస్తూ అయ్య బాబోయ్ కేక పెట్టాడతను. ఏంటి మామా? కంగారు పడిందామె. ఇంకేమన్నా ఉందా? మన మనో విషయం తెలిస్తే మీ అయ్య మా అయ్య మన తాట ఒలిచేరు. గూడెం పెద్ద గూడెం నుంచి వెలయడు భయంగా అన్నాడతను. వెన్నెల్లు కురిపిస్తున్న చంద్రుణ్ణి మబ్బులు కమ్మేశాయి. అతడి భయం ఆమెలో రోషాన్ని రెచ్చగొట్టింది. అతడి కౌగిల్లోంచి ఒక్కసారిగా విడిపడుతూ కోపంగా చూసిందామె. ఇదేనా నీ ప్రేమ? దుఃఖంతో మిళితమైన రోషంతో ఆమె కళ్ళు చెమర్చాయి. అతడు ఉలిక్కి పడ్డాడు. నువ్వంటే నాకు ప్రాణం. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. కానీ పెద్దవాళ్ళు నెసిగాడతను దోషిలా తలదించుకుంటూ. పెద్దవాళ్ళు ఏం చేస్తారు? మహా అయితే గుడి నుంచి విలేస్తారు అంతేగా. ఏం ఎక్కడికి పోయినా కాయ కష్టం చేసుకుని ఇక్కడ బ్రతికే ఈ మహాబ్రతుకు బ్రతకలేమా? నీకేం తక్కువైంది? బలమా, రోషమా, మగతనమా? అయినా నా కోసం ఏం చేయమన్నా చేస్తానని అమ్మవారి మీద ఒట్టిపెట్టి చెప్పావు కదూ. ఇంతలోనే మర్చిపోయావా? అంటూ ఒక పక్క అతన్ని రెచ్చగొడుతూ మరో పక్క నిలదీసిందా యువతి. లేదే, మాట అంటే మాటే. ఆ రావులోర్లానే ఒకటే మాట, ఒకటే బాణం. చెప్పు, ఏం చేయమంటావు నీ కోసం? నా గుండె ఒలిచి నీ చేతిలో పెట్టనా? చాలా సీరియస్గా అడిగాడతాడు. విషాదంగా నవ్విందా యువతి. నీ గుండెని ఒలిచేస్తే ఏమొస్తుంది మావా? నిన్ను మనువాడి జీవితాంతం నీతో కలిసి బ్రతకాలని నా కోరిక. నీ వల్ల అయితే అది తీర్చు అంది బరువుగా. తల ఊపి సరే, నీ మాట కాదన్ను. ఏది జరిగితే అది జరగని. అంతగైతే ఈ గుడని వదిలి మనిద్దరం వెళ్ళిపోదాం.
ఎక్కడికి పోయినా నీకు నాకు 2 ముద్దల తిండి సంపాదించగల సత్తా నాకు లేకపోలేదు, కానీ నీ ఇష్టమే నా ఇష్టం అన్నాడతను. ఆ మాటలతో ఒక్కసారిగా ఆమె ముఖంలో 1000 మతాబుల వెలుగొచ్చింది. మరుక్షణం ఆమె చేతిలో పసుపు తాడు ప్రత్యక్షమైంది. సిగ్గుతో తలదించుకుని అతడికి అందించింది దాన్ని. వెర్రి ముఖం వేసుకుని చూస్తుండిపోయాడతను. ఇది సీతమ్మోరి ఆనగా నా మెడలో కట్టు మామ. ముందు కొంగి ఆమె చెప్పినట్లే ఆమె మెడలో 3 ముళ్ళు వేశాడతను. గుండెల మీద నుంచి మరో పెద్ద బరువు తీసేసినట్టు ఎంతో హాయిని అనుభూతి చెందిందా యువతి. పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనే మన గూడెంలోని 2 వర్గాల మధ్య జరిగిన తొలి మనువు మనదే అయి ఉంటుంది కదూ. భార్య వంక అపురూపంగా చూస్తూ అడిగాడతను. అవును, ఇదే కాదు, ఇక నుంచి అన్నింట్లోనూ మనమే మొదటగా ఉండాలి మామ అంది తన అదృష్టానికి మురిసిపోతూ ఆ యువతి. తల ఊపాడు అంగీకారంగా ఆ యువకుడు. మన మనువు అయిపోయింది మామ. ఇప్పుడు నువ్వు నా మొగుడివి, నేను నీ యాలిని. ఇక నుంచి నేను చెప్పినట్టు వినాలి నువ్వు, తెలిసిందా? నవ్వాడతను. అసలు నీ మాట నేనెప్పుడు కాదన్నానే? ఎప్పుడో సంగతి కాదు, ఇక మీద సంగతి నేను చెబుతోంది. అలాగే, తప్పుతుందా మరి కట్టుకున్నాక? అది అలారా దారికి అంటూ ఒక పక్కకు వెళ్ళి ఇలారా అందామె. ఆమె దగ్గరగా వెళ్ళాడతను. అంతే. అమాంతం సుడిగాలిలా దూసుకొచ్చి అతడిని చుట్టేసి మెడ చుట్టూ చేతులు వేసి లతలా అల్లుకుపోయిందామె. అతడి బుగ్గల మీద తొలిసారిగా తనకు తానుగా ముద్దు పెడుతూ, మామా, నువ్వు నాకు దేవుడిచ్చిన వరానివి మామా. నీ తోడు లేకుండా నేను బ్రతకలేను మామా అంది. యుగాలు సైతం క్షణాల్లా గడిచిపోయే సమయం అది. ఉన్నట్టుండి కెవ్వు మందామె. అతడు ఉలిక్కి పడ్డాడు. అంత మోహంలోనూ, అంత తమకంలోనూ, అంతటి ఒళ్ళు తెలియని ఆవేశంలోనూ చటుకుని ఆగిపోయాడు. ఏమైంది పిల్ల, ఎందుకలా అరిచావు? ఆందోళన అడిగాడు. అతడి మనసులో ఎన్నో సందేహాలు, అనుమానాలు. ఏం లేదు మామ, ఏదో గుచ్చుకుంది వీపుకి అంతే అందామె. వదిలితే అతడు ఎక్కడ లేచిపోతాడోనన్న భయంతో అతడిని మరింత బలంగా కరుచుకుందా యువతి. ఆటవికగూడెంలో నివసించే వారికి రకరకాల మూఢ నమ్మకాలు, విశ్వాసాలు ఉంటాయి. పెళ్ళైన కొత్తలో జంటలో ఎవరో ఒకరికి ప్రాణాపాయం ఉంటుందనేది అటువంటి వాటిలో ఒకటి. అతడి మనసు దేనికో ఆందోళనకు గురైంది. ఆమెకు గుచ్చుకుందేంటి? ఈ అడవి ప్రాంతంలో పాములు చాలా అధికం. ఎప్పుడు ఎక్కడ ఏ పాము చేస్తుందో ఎవరికీ తెలీదు. అది చచ్చి భూమిలో కలిసిపోతుంది. దాని చర్మాన్ని, మాంసాన్ని క్రిమికీటకాలు తినేసినా ఎముకలు, కూరలు మాత్రం భూస్థాపితం అయిపోతాయి. ఆ చచ్చింది ఒకవేళ విషపు పామైతే దాని కూరల్లో ఉండే విషం ఎన్నేళ్లైనా తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఒకవేళ పొరపాటున ఆమెకు అటువంటి పాము కూరలు వీపులో దిగబడలేదు కదా. అది అతడి సందేహం. అతడి గుండెలు దడదళ్లాడాయి. ఒక్కసారిగా నిలువున నీరు గారిపోయాడు. అతడికేమైందో అర్థం కాక అయోమయంలో పడిపోయిందామె. అతడి బుర్ర ముద్దుబారిపోయింది. నిజంగానే అటువంటిదేదైనా జరిగి ఆమె తనకి దక్కకపోతే తను బ్రతకగలడా? లేదు. ఆమె లేని జీవితం తను భరించలేడు. ఆమె తన ప్రాణం. ప్రాణం లేని కట్టె ఎలా మనగలుగుతుంది? అసాధ్యం, అసంభవం. మెల్లగా పక్కకు తప్పుకుని ఆమె చేతుల్ని విడిపించుకుని లేచాడతడు. అతడి గుండెదడింకా తగ్గలేదు. పిచ్చిదాల్లా ముఖం పెట్టి అతడి వంకే చూడసాగింది. లేచి నిలబడి ఆమెని పక్కకి జరిపి నేల మీదకు చూశాడతను. నిండు వెన్నెల వెలుతురులో ఆమె అంతకు ముందర పడుకున్న చోట పసుపు రంగులో మసకగా మెరుస్తూ గుండ్రటి బిళ్ళొకటి కనిపించింది. అది అడ్డంగా పడుండకుండా గోడుగా పైకొచ్చుంది. ఆమె బరువు దాని మీద పడ్డంతో అలాగే గోడుగా మెత్తటి నేలలోకి దిగబడిపోయింది. అదే ఆమెకి గుచ్చుకుని ఉండాలనిపించింది అతనికి. అయినా నిర్లక్ష్యం చేయకుండా ఒకసారి కిందకి పైకి నేల మీద పరికించి చూశాడు. అది తప్పించి నేల మీద మరెలాంటి వస్తువు కనిపించలేదు. మనసులోనే దేవుడికి దండం పెట్టుకుని తృప్తిగా ఒక నిట్టూర్పు విడిచాడు. ఇదేనా నీకు గుచ్చుకుంది? అడిగాడు భార్యని. ఇదే ఉంటుంది, గట్టిగా గుచ్చుకుంది అంటూ చేయి చాచి ఆ బిళ్ళని బలంగా పట్టుకుని బయటికి లాగిందామె. బాగా మట్టి కొట్టుకుపోయిందా గుండ్రటి బిళ్ళ. మామా, ఇది లోహపు బిళ్ళలా ఉంది చూడు అందామె కళ్ళు ఇంతంత చేసుకుని. పిచ్చి బిళ్ళ ఉంటుంది, అవతల పారేదాన్ని అన్నాడతను. లేదు, దీన్ని నేను ఉంచుకుంటాను, బావుంది. సరే, నీ ఇష్టం అన్నాడతను. ఆ నాణ్యం సరిగ్గా మరో 50 సంవత్సరాల తర్వాత ఓ పెద్ద మారణకాండకు శ్రీకారం చుడుతుందని వారికి తెలీదు ఆ క్షణంలో. మధ్యాహ్నపు టెండ నడినెత్తికొచ్చింది. సూర్యుడు చండ్రనిప్పులు కక్కుతున్నాడు. వడగాలి ఈడ్చీడ్చి కొడుతోంది. రోడ్డు మీద జనసంచారం పలచగా ఉంది. ఆ ఎండలోనే ముసలయ్య నడుస్తున్నాడు. చెమటలు ధారాపాతంగా కారుతున్నాయి. నడినెత్తి మండిపోతోంది. అయినా ముసలయ్య నడుస్తూనే ఉన్నాడు. నోరు ఎండిపోతోంది.
నిస్సత్తువ శరీరంలోని ప్రతి అణువును ఆవహించింది. అడుగు తీసి అడుగు వేయడం భారంగా ఉంది. కళ్ళు తిరుగుతున్నాయి, కాళ్ళు వణుకుతున్నాయి. అయినా ముసలయ్య నడుస్తూనే ఉన్నాడు. లేని శక్తిని కాళ్లలోకి తెచ్చుకుని ప్రాణాలు ఒగ్గబట్టి నడుస్తూనే ఉన్నాడు. గత 3 రోజులుగా ఒళ్ళెరగని జ్వరం, తిండి తిప్పల్లేవు. పలకరించేవారే కరువయ్యారు. ఉదయం 10 గంటల వేళ స్పృహలోకొచ్చాడతడు. అప్పుడు గుర్తొచ్చిందతనికి ఆ రోజు సంత అని. ప్రతివారం అడవిలో దొరికే సరుకు తీసుకెళ్లి షావుకారికిచ్చి వారానికి సరిపడే సరుకులు తెచ్చుకోవడం ముసలైకి అలవాటు. ఆ వారం రోజులుగా ఒంట్లో బాగోక అడవిలోకే వెళ్ళలేకపోయాడు. సరుకేమీ సమకూరలేదు. షావుకారిని అడిగితే ఆలోచనొచ్చింది. అంతలోనే తన అజ్ఞానానికి నవ్వుకున్నాడు. పోనీ ఏదైనా తాకట్టు పెడితే? తాకట్టు పెట్టడానికి ఏముంది తన దగ్గర? అప్పుడు గుర్తొచ్చిందతనికి. పూజ దగ్గర ఉన్న గుండ్రని పసుపు లోహపు బిళ్ళ. అది అతడి పసితనంలో తల్లిచ్చిన లోహపు బిళ్ళ. అదేంటో ఆమెకెక్కడదో అతడికి తెలీదు. తల్లి గతించింది. లోహపు బిళ్ళ మాత్రం మిగిలింది ఆమె తీపి గుర్తుగా. అది తాకట్టు పెట్టడానికి పనికొస్తుందో లేదో తెలీదు అతనికి. ప్రయత్నించి చూడాలనుకున్నాడు. ప్రాణాలు నిలబెట్టుకోవడానికి అంతకు తప్ప మార్గం లేదు. గోడ ఆసరా పట్టుకుని లేచి నిలబడి తనకు అవసరమైన లోహపు బిళ్లను దేవుడి బొమ్మ దగ్గర నుంచి తీసి రొంటిలో దోపుకుని సంతవైపు బయలుదేరాడు. అదే అతను చేసిన తప్పు. ముసలయ్య నడుస్తూనే ఉన్నాడు. చెమట్లు ధారాపాతంగా కారుతూనే ఉన్నాయి. నడినెత్తి మండిపోతూనే ఉంది. అతనికప్పుడు తెలీదు తను నడుస్తోంది మృత్యు మందిరంలోనికని. గురు గురు అంటూ నరేష్ అపార్ట్మెంట్లోకి దూసుకొచ్చాడు వాసు. అపార్ట్మెంట్ అంతా నిశ్శబ్దంగా ఉంది. ఎవరూ కనిపించలేదు అతనికి. గురు మళ్ళీ గట్టిగా పిలిచాడు. గది తలుపులు తెరుచుకున్నాయి. బయటకొచ్చారు వసుంధర, నరేష్లు. ఆశ్చర్యంగా వాళ్ల వైపు చూస్తుండిపోయాడు వాసు. నరేష్ పెదవులు ఎర్రగా ఉన్నాయి, లిప్స్టిక్ పూసినట్టు. బుగ్గ మీద కుంకుపు చారికలు కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి. వసుంధర మొహం మీద బొట్టు చెరిగిపోయింది, జుట్టు రేగిపోయింది. ఒక్క క్షణంలో పరిస్థితిని అర్థం చేసుకున్నాడు వాసు. ఫూల్ని, రాకూడని సమయంలో వచ్చాను. అనవసరంగా డిస్టర్బ్ చేశాను. తనని తానే నెత్తిమీద ముట్టుకున్నాడు వాసు. వాట్ ఈస్ ది న్యూస్ వాసు? అడిగాడు నరేష్ సోఫాలో కూలబడుతూ. ముందు నువ్వు మొహం కడుకురా వాసు. ఎగదన్నుకొచ్చే నవ్వుని నొక్కి పెడుతూ అన్నాడతను. మీరు మాట్లాడుతూ ఉండండి, టీ తీసుకొస్తాను. పరిస్థితిని అర్థం చేసుకుని అక్కడి నుంచి కదిలింది వసుంధర. టీలు టిఫిన్లు ఇప్పుడు అటువంటివేం పెట్టుకోకొదినా, అసలే కడుపు నిండిపోయింది, ఇంకేం పట్టవు నవ్వుతూ అన్నాడు వాసు. ఎక్కడికైనా విందుకెళ్ళొచ్చావా? చిరునవ్వుతో ప్రశ్నించింది వసుంధర. అవునదినా, మా బాసు ఇప్పుడే కడుపు నిండా పెట్టి పంపించాడు తిట్లు నవ్వేశాడు వాసు. నరేష్, వసుంధరలు అతడితో శృతి కలిపారు. అంకుల్ ఏమంటున్నారు? అడిగాడు నరేష్. అగ్గిఫోర్స్ బాబు కనిపిస్తే నన్ను కాల్చుకు తినేసేలా ఉన్నాడు. గుండెల మీద చేయి వేసుకుని భయం నటిస్తూ నవ్వేశాడు. సరిగ్గా అదే సమయంలో టెలిఫోన్ ట్రింగ్ ట్రింగుమంటూ మోగింది. వసుంధర వెళ్లి రిసీవర్ అందుకుంది. హలో, పరశురాం హియర్ గంభీరంగా వినిపించింది అవతల వైపు నుంచి. నమస్తే అంకుల్ అంది వసు. అమ్మా వసు, ఆ డ్యామ్ ఫూల్ ఉన్నాడా? అడిగాడాయన అవతల వైపు నుంచి. ఉన్నారంకుల్. ఆ వాసు కూడా ఉన్నాడా? ఉన్నాడంకుల్. ఆల్ రైట్, నేను 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. ఆ రాస్కిల్స్ని ఎక్కడికి పోనీకుండా చూడు అంటూ రిసీవర్ పెట్టేశాడు మేజర్ పరశురాం. ఎవరు? అడిగాడు నరేష్. అంకుల్. మై గాడ్, అంకుల్ పరశురాం ఏమన్నారు? ఆదుర్దాగా అడిగాడు నరేష్. వాసు ఆతృతగా వసుంధర వైపు చూడసాగాడు. వసుంధర పెదవులపై చిరునవ్వు తళుక్కుమంది. నవ్వుతున్నావా? అవునులే, పిల్లికి చెలగాటం, ఎలకకు ప్రాణ సంకటం అని ఊరికే అన్నారా? ఉక్రోషం నరేష్ మాటల్లోనూ ముఖంలోనూ ప్రతిఫలిస్తోంది. ప్లీజ్ చెప్పొదినా, బాస్ ఏమన్నారో? ప్రాధేయపడ్డాడు వాసు. వసుంధర నవ్వుతూ ఉండిపోయింది. జవాబేం చెప్పలేదు. ఆ మహారాణి ఎందుకు చెబుతుంది? అక్కస్తో అన్నాడు నరేష్. సరిగ్గా అదే సమయంలో ఆ అపార్ట్మెంట్స్ పార్కింగ్ స్పేస్ లోకి వచ్చి ఆగింది మేజర్ పరశురాం జీపు. కిటికీలో నుంచి బయటకు తొంగి చూసింది వసుంధర. ఇంకా నేను చెప్పడం ఎందుకు, అంకుల్ వచ్చేశారు, ఆయనే స్వయంగా చెప్తారు నవ్వింది వసుంధర. పిడుగు మీద పడ్డట్టు ఉలిక్కి పడ్డారు నరేష్, వాసులు. ఒక్క గెంతులో పక్క గదిలోకి దూరి తలుపేసుకున్నారు. ఎక్కడమ్మా ఆ బ్లడీ ఫూల్ అంటూ ఇంట్లోకి అడుగు పెట్టారు మేజర్ పరశురాం. ఆయన బుగ్గ మీసాలు విచిత్రంగా కదిలాయి ఆ మాటలు అంటున్నప్పుడు. ఆ మీసాల్ని చూడగానే నవ్వొచ్చింది వసుంధరకి. కొంగు నోటికి అడ్డం పెట్టుకుని నవ్వసాగిందామె. ఏంటమ్మా నవ్వుతున్నావు? ఎక్కడమ్మా ఈ ఈడియట్స్, ఫూల్స్, రాస్కెల్స్ తిడుతూనే అడిగాడాయన.
వసుంధర ఇంకా సమాధానం చెప్పకముందే మేమిక్కడే ఉన్నాం, గదిలో నుండి ఏకకంఠంతో అరిచారు నరేష్, వాసులు. మేజర్ పరశురాం ఆశ్చర్యంగా మూసున్న గది తలుపుల వైపు చూశారు. అంకుల్, మమ్మల్ని ఎక్స్క్యూజ్ చేసేమనేదాకా బయటికి రాము అన్నాడు నరేష్ గదిలో నుండే గట్టిగా. ఈడియట్, నీకింకా పిల్ల చేష్టలు పోలేదు, ముందు బయటికి రా, ఆ తర్వాత ఆలోచిద్దాం. నోనో, మమ్మల్ని మీరు ఎక్స్క్యూజ్ చేశామని చెబితేనే గాని మేం బయటికి రాదలుచుకోలేదు, గావుకేక పెట్టాడు నరేష్ లోపల నుంచే. మేజర్ పరశురాం ముఖం అప్పటి వరకు గంభీరంగా ఉన్నదల్లా ఒక్కసారి ప్రసన్నంగా మారిపోయింది. వాసు, నువ్వైనా బయటికి రా అరిచారాయన. తలుపులు తెరిస్తే చంపేస్తానని గురువు కత్తి చూపిస్తున్నాడు బాస్ అరిచాడు వాసు గదిలో నుండే గట్టిగా. ఇద్దరూ కలిసి ఆడుతున్న నాటకం అని అర్థం చేసుకుని నవ్వుకున్నారు మేజర్ పరశురాం. పిల్ల వెధవలు, ఇంకా పిల్లల లక్షణాలు పోలేదు అనుకుని ఆల్ రైట్, క్షమించాను, బయటికి రండి బిగ్గరగా అన్నాడు పరశురాం. అలా కాదు, ప్రేమగా సౌమ్యంగా అనాలి, మళ్లీ లోపల నుంచి అరిచాడు నరేష్. ఆల్ రైట్, మిమ్మల్ని క్షమించాను, బయటికి రండి వీలైనంత సౌమ్యంగా అన్నారాయన. తలుపులు ధడాలన తెరుచుకున్నాయి. ఒక్క గెంతులో బయటకు దూసుకొచ్చి మేజర్ పరశురాంని కౌలించుకున్నాడు నరేష్. యు నాటీ బాయ్, వదులు, ముందు నన్ను వదులు ఉక్కిరిబిక్కిరవుతూ అన్నాడు పరశురాం. వసుంధర పొక్కుమని నవ్వేసింది. నరేష్ పరశురాంని వదిలేసి బుద్ధిగా నిల్చున్నాడు. మేజర్ పరశురాం ముఖం అంతలోనే గంభీరంగా మారిపోయింది. కమాన్ మై బాయ్స్, ఫాలో మీ అంటూ బయటకు నడిచారాయన. నరేష్ బుద్ధిమంతుడైన బాలుళ్లా ఆయన వెనక నడిచాడు. వాసు వాళ్లను అనుసరించాడు. పట్నంలో బస్సు దిగి హోటల్లో కాఫీ తాగాడు షావుకారు. హోటల్లోంచి బయటకొచ్చి రిక్షా ఎక్కి బంగారపు కొట్లు ఎక్కువగా ఉండే పాత బస్తీకి బయలుదేరాడు. సంతోషంతో అతడి గుండె లయతప్పి కొట్టుకుంటోంది. ముసలయ్యకు 3 రోజుల సరుకులిచ్చి బదులుగా కొట్టేసిన నాణం మేలిమి బంగారంతో చేసింది. బరువు 30 గ్రాముల పైనే ఉంటుంది. అంటే ఎంత లేదన్నా 10,000 రూపాయల పైనే చేస్తుంది. అతడు ఆలోచనల్లో ఉండగానే రిక్షా బంగారు కొట్ల వీధిలోకి ప్రవేశించింది. ఇది మీ సొంతమేనా? బంగారు నాణాన్ని అటు ఇటు తిప్పి చూసి అడిగాడు మార్వాడి. నాదే. మీ దగ్గరికి ఎలా వచ్చింది? మా తాతల కాలం నాటిది. మార్వాడి మరొకసారి నాణాన్ని పరిశీలించి షావుకారు చేతికి తిరిగిచ్చేశాడు. చూడండి, ఇదేదో తవ్వకాల్లో బయటపడిన నాణంలా ఉంది. ఇటువంటి పురాతన వస్తువుల మీద ప్రభుత్వానికి మాత్రమే హక్కుంటుంది. అమ్మినవారు, కొన్నవారు చట్టపరమైన చిక్కుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీన్ని కొండం నా వల్ల కాదు తెగేసి చెప్పేశాడు. షావుకారు నీరు కారిపోయాడు. దూరంగా నిల్చుని ఓ వ్యక్తి వాళ్ళిద్దరినీ గమనిస్తున్న సంగతి వాళ్ళకి తెలియదు. నీరసంగా మెట్లు దిగి రోడ్డు మీద నడుస్తోన్న షావుకారిని పిలిచాడా వ్యక్తి. ఆ నాణాన్ని నేను కొంటాను, ఎంతకిస్తావు అడిగాడతడు. బంగారం బరువును బట్టి ఎంత రేటు వస్తే అంత ఇవ్వండి చాలు వింకంగా అన్నాడు షావుకారు. ఆ క్షణంలో తనతో బేరం చేస్తోంది ఒక మృత్యు దూత అని, త్వరలోనే తను ప్రాణాల మీదకు తెచ్చుకోబోతున్నానని షావుకారుకు తెలియదు.